హలో, హాయ్, నమస్తే. అస్సలాముఅలైకుం. నేనిలా ఉన్నాను. మరి మీరెలా ఉన్నారు? ఈరోజు మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. నిజాయితీగా సమాధానం చెప్పండి. లైఫ్‌లో ఎప్పుడైనా అందరికీ మంచి చెయ్యాలని చూసి, చివరికి మీరే చెడ్డవారైపోయారా? ఎవరికైనా కష్టం వస్తే కాదనలేక సహాయం చేసి, ఆ తరువాత అనవసరంగా వీడికి హెల్ప్ చేశానే అని లోలోపలే కుమిలిపోయారా? మనం చిన్నప్పటి నుండి ఒక మాట వింటూ పెరుగుతాం. మంచి చేస్తే అంతా మంచి జరుగుతుంది అని. కానీ ప్రాక్టికల్ లైఫ్‌లోకి వచ్చేసరికి ఆ సూత్రం రివర్స్ అవుతుంది. మీరు ఎంత మంచిగా ఉంటే లోకం మిమ్మల్ని అంత చేతకాని వాడిలా చూస్తుంది. మీరు ఎంతగా సర్దుకుపోతే జనాలు మిమ్మల్ని అంత ఈజీగా వాడేసుకుంటారు. నిజానికి సమాజంలో చాలామంది ఓడిపోవడానికి కారణం వాళ్ళ బ్యాడ్ క్వాలిటీస్ కాదు, వాళ్ళలో ఉన్న అతి మంచితనమే. ఈరోజు ఈ వీడియో కొంచెం లెంతీగా ఉండబోతుంది. ఎందుకంటే ఇది కేవలం 5 నిమిషాల్లో ముగించేసే టాపిక్ కాదు. మన జీవితాలను లోపల నుండి తినేస్తున్న ఒక సైలెంట్ కిల్లర్ గురించి మనం పూర్తిగా మాట్లాడుకోబోతున్నాం. ఫ్రెండ్స్ అడిగితే మీ అకౌంట్లో లాస్ట్ 500 రూపాయలున్నా వాళ్ళ కోసం తీసి ఇచ్చేస్తారు. బంధువుల్లో ఎవరైనా మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడినా బంధాలు పాడైపోతాయేమో అని నవ్వుతూ భరిస్తారు. ఎందుకు ఇదంతా? నేను కాదంటే వాళ్ళు ఏమనుకుంటారో, నా వల్ల వాళ్ళు బాధపడతారేమో అనే ఒక్క భయం వల్ల. అవతలి వాళ్ళు బాధపడకూడదు అని మీరు పడుతున్న ఈ తాపత్రయమే మీ జీవితాన్ని ఒక పెద్ద ఓటమి వైపు నెట్టేస్తుంది. మిమ్మల్ని నమ్మి మోసం చేసిన వాడు కారులో తిరుగుతుంటే నమ్మిన మీరు మాత్రం రాత్రిళ్ళు నిద్ర లేకుండా ఎందుకు బాధపడుతున్నారు? అసలు తప్పు ఎక్కడ జరుగుతుంది? దీని గురించే ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోతున్నాం. మనం టాపిక్లోకి వెళ్లే ముందు అసలు ఒక మనిషి ఎందుకు అతి మంచివాడిగా మారిపోతాడో సైకాలజికల్గా అర్థం చేసుకోవడం చాలా అవసరం. ఎందుకంటే ఏ రోగమైనా నయం కావాలంటే ముందు దానికి కారణమైన వైరస్ ఏంటో తెలియాలి కదా. సైకాలజీలో ఒక అద్భుతమైన పదం ఉంది, పీపుల్ ప్లీజర్ అని. అంటే తన చుట్టూ ఉన్న వాళ్ళందరినీ ఎప్పుడూ సంతోషంగా ఉంచాలని తాపత్రపడే మనస్తత్వం. చాలామంది అనుకుంటారు, నేను అందరికీ నచ్చుతున్నాను, అందరికీ హెల్ప్ చేస్తున్నాను కాబట్టి నేను చాలా గొప్పవాడిని అని. కానీ సైకాలజీ ఏం చెప్తుందో తెలుసా? పీపుల్ ప్లీజింగ్ అనేది ఒక మంచి గుణం కాదు, అదొక మానసిక భయం. అవును, మీరు విన్నది నిజమే. అతి మంచితనం వెనక 3 బలమైన భయాలు దాగున్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. మనం చిన్నప్పటి నుండి ఒక వాతావరణంలో పెరుగుతాం. ఇంట్లో కానీ స్కూల్లో కానీ మనం పెద్దవాళ్ళు చెప్పినట్లు వింటే మంచి అబ్బాయి లేదా మంచి అమ్మాయి అంటారు. ఎదురు చెప్తే నైతికత లేనివాడు అంటారు. ఈ ఆలోచన మన సబ్కాన్షియస్ మైండ్లోకి ఎలా వెళ్ళిపోతుందంటే, నేను ఎదుటివాళ్ళు చెప్పింది కాదంటే వాళ్ళు నన్ను ఇష్టపడరు, నన్ను దూరం పెడతారు అనే భయం చిన్నప్పుడే మనలో నాటుకుపోతుంది. పెద్దయ్యాక కూడా అదే భయం మనల్ని వెంటాడుతుంది. ఆఫీసులో పక్క సీటు వారు అడిగే పని చేయకపోతే వాడు రేపటి నుండి నాతో మాట్లాడడేమో, ఫ్రెండ్ అడిగిన అప్పు ఇవ్వకపోతే వాడు నన్ను గ్రూప్ నుండి తీసేస్తాడేమో అనే భయంతో మనకు ఇష్టం లేకపోయినా మనల్ని మనం చంపుకుని సరే అనేస్తాం. అతి మంచి వాళ్ళలో ఉండే ఇంకో పెద్ద శాపం ఏమిటంటే గిల్ట్ ఫీలింగ్. ఎవరికైనా ఏదైనా చిన్న హెల్ప్ చేయలేకపోతే ఆ రాత్రంతా వీళ్లకు నిద్ర పట్టదు. అయ్యో, వాడు అడిగితే నేను చెయ్యలేదు, నా వల్ల వాడు ఎంత ఇబ్బంది పడ్డాడో అని లోపలే నలిగిపోతూ ఉంటారు. విచిత్రం ఏమిటంటే అవతలి వాడు మిమ్మల్ని వాడుకొని సుఖంగా ఉంటాడు, కానీ సహాయం చేయలేకపోయానని బాధపడేది మాత్రం మీరే. ఈ గిల్ట్ ఫీలింగ్ అనేది మిమ్మల్ని మానసికంగా బలహీనపరుస్తుంది. దీనివల్ల ఎదుటివాడు మిమ్మల్ని చాలా ఈజీగా ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేయగలడు. సమాజంలో చాలామంది తమ విలువలను ఇతరుల సర్టిఫికెట్ల ద్వారా కొలుచుకుంటారు. నువ్వు చాలా మంచివాడివయ్యా అని పక్కవాడు చెప్తేనే వీళ్లకు తాము గొప్పవాళ్ళం అనే ఫీలింగ్ వస్తుంది. అంటే మీ సంతోషం యొక్క రిమోట్ కంట్రోల్ను తీసుకెళ్లి పక్కవాడి చేతిలో పెట్టారన్నమాట. వాడు మెచ్చుకుంటే ఆనందపడతారు, వాడు చిన్న ముఖం పెడితే మీరు కుంగిపోతారు. ఈ బలహీనత వల్లే మీరు అందరి దృష్టిలో మంచివాడు అనిపించుకోవడానికి, మీ జీవితాన్ని త్యాగం చెయ్యడానికి కూడా వెనకాడరు. అయితే ఒక్క నిజం గ్రహించండి, మీరు అందరినీ సంతోషపెట్టాలని చూస్తే చివరికి మిగిలేది తీవ్రమైన నిరాశ, అలసట మాత్రమే. ఎందుకంటే ఈ లోకంలో ప్రతి ఒక్కరిని సాటిస్ఫై చేయడం ఆ భగవంతుడి వల్ల కూడా కాదు. మీరు ఎప్పుడైతే మీ సొంత అవసరాలను, మీ సమయాన్ని గౌరవించడం మానేస్తారో అప్పుడే సమాజం మిమ్మల్ని అమాయకుడు అనే కేటగిరీలో నుండి చేతకానివాడు అనే కేటగిరీకి మార్చేస్తుంది. సమాజంలో మన మంచితనాన్ని వాడుకోవడానికి జనాలు కొన్ని రకాల ముసుగులు వేసుకుంటారు. మనల్ని జనాలు ఎలా వాడుకుంటారో తెలుసుకోవడానికి ముఖ్యమైన సైన్స్ గుర్తులున్నాయి. అవి మీ లైఫ్లో జరుగుతున్నాయేమో ఒకసారి సరిచూసుకోండి. వాళ్ళు ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేస్తారు.
అలాంటి వారు చాలా ప్రమాదకరమైన మనుషులు. వీరికి ఏదైనా పని కావాలి అంటే ప్రపంచంలో వీరికంటే బాధితులు ఎవరూ లేనట్టు నటిస్తారు. నువ్వు తప్ప నాకు ఇంక దిక్కు ఎవరూ లేరు, నువ్వు కూడా కాదంటే నేను బ్రతకడం వేస్ట్ అంటూ మీ మంచితనాన్ని జాలిగా టార్గెట్ చేస్తారు. మీరు కాదన్నారని వీళ్లకు బాగా తెలుసు. కానీ విచిత్రం ఏంటంటే పని అయిపోయాక వీళ్ళు కనీసం థ్యాంక్స్ అని కూడా మీకు చెప్పకుండా ముఖం చాటేస్తారు. ఇంకొంతమంది మిమ్మల్ని పొగిడేవారుంటారు. కొందరు జనాలు మీతో పని చేయించుకోవడానికి మిమ్మల్ని ఆకాశానికి ఎత్తేస్తారు. నిజంగా నీ అంత మంచివాడిని నేను చూడలేదురా, ఈ పని నీకంటే బాగా ఎవరూ చెయ్యలేరు, నువ్వు పెద్ద తోపువి, తురుమువి అంటూ తెగ పొగిడేస్తారు. ఈ పొగడ్తలు వినగానే మనకు తెలియకుండానే మనలో ఇగో సాటిస్ఫై అవుతుంది. ఆ పొగడ్తను నిలబెట్టుకోవడం కోసం మనకు చేతకాని పనినైనా సరే కష్టపడి ప్రాణం పెట్టి చేసేస్తాం. ఇక్కడ జరిగేదేంటో తెలుసా? వాడు తన తెలివితేటలతో మీ ఇగోని వాడుకొని తన పనిని ఫ్రీగా పూర్తి చేయించుకున్నాడు. మీరు అందరికీ ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటారు. ఎప్పుడు పిలిచినా పలుకుతారు, ఏం అడిగినా ఇచ్చేస్తారు. దీనివల్ల అవతలి వాళ్లకు మీరొక గౌరవమైన వ్యక్తిగా కనిపించరు, కేవలం ఒక సదుపాయంలా మాత్రమే కనిపిస్తారు. మీ ఫ్రెండ్స్ గ్రూపులో అందరూ కలిసి ట్రిప్కు ప్లాన్ చేస్తారు, కానీ మిమ్మల్ని కేవలం కార్ డ్రైవర్ చేయడానికో లేదా హోటల్ రూమ్ బుక్ చేయడానికో మాత్రమే వాడుకుంటారు. అక్కడ నిర్ణయాలన్నీ వాళ్లే తీసుకుంటారు. మీ అభిప్రాయానికి విలువ ఇవ్వరు. ఎందుకంటే వాడు మనోడేలే, ఎటూ పోడు, ఏం అడిగినా చేస్తాడు అనే చులకన భావం వాళ్లలో ఉంటుంది. మీ ఫోన్ హిస్టరీని ఒకసారి చెక్ చేసుకోండి. కొందరి నుండి మీకు ఫోన్ కాల్స్ ఎప్పుడొస్తాయి? వాళ్లకు ఏదైనా అర్జెంట్ పని ఉన్నప్పుడు, అర్ధరాత్రి డబ్బులు అవసరమైనప్పుడు లేదా ఏదైనా హెల్ప్ కావాల్సినప్పుడు మాత్రమే మీకు వాళ్ళ నుండి ఫోన్ కాల్స్ వస్తుంటాయి. మామూలు సమయాల్లో కనీసం ఎలా ఉన్నావు అని ఒక మెసేజ్ కూడా చెయ్యరు. కానీ పని పడగానే ఏంట్రా తమ్ముడు, చాలా రోజులైంది మాట్లాడి అంటూ నవ్వుతూ వస్తారు. మీ మంచితనం వల్ల మీరు పాత విషయాలన్నీ మర్చిపోయి మళ్ళీ హెల్ప్ చేసేస్తారు. ఒక్క చేదు నిజం చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఈ ప్రపంచంలో ఉచితంగా దొరికే దేనికైనా విలువ ఉండదు. అది వస్తువైనా సరే, మీ మంచితనమైనా సరే. మీరు ఎప్పుడైతే అందరికీ ఫ్రీగా అడిగిన వెంటనే లొంగిపోతారో అప్పుడు మీ వాల్యూ సున్నా అయిపోతుంది. అతి మంచితనం అనే ఊబి నుండి బయటపడడానికి మనకు కావలసిన అతిపెద్ద ఆయుధం నో అని చెప్పడం. చాలామంది అనుకుంటారు నో చెప్తే రిలేషన్స్ విడిపోతాయేమో, గొడవలు అవుతాయేమో అని. కానీ నో చెప్పడం అనేది అవతలి వాళ్లను ద్వేషించడం కాదు, మిమ్మల్ని మీరు ప్రేమించుకోవడం. ఒకే ఒక్క నో అని చెప్పడం వల్ల మీ సమయాన్ని, మీ ప్రశాంతతను, మీ కెరీర్ని కాపాడుతుంది. అయితే ఎదుటివాడు మన శత్రువు అవ్వకుండా, మన విలువ తగ్గకుండా చాలా స్మార్ట్గా, గౌరవంగా నో ఎలా చెప్పాలో చూద్దాం. శాండ్విచ్లో పైన కింద బ్రెడ్ ఉండి మధ్యలో స్టఫింగ్ ఉన్నట్లు మనం చెప్పే నోని 2 పాజిటివ్ మాటల మధ్యలో పెట్టాలి. ఉదాహరణకు, మీ ఫ్రెండ్ మిమ్మల్ని వీకెండ్లో తన పర్సనల్ పని మీద ఎక్కడికో రమ్మన్నాడు, కానీ మీరు వేరే ఇంపార్టెంట్ పని ఉంది. అటువంటప్పుడు ఇలా చెప్పండి, నువ్వు అడిగినందుకు చాలా థ్యాంక్స్ రా, కానీ ఈ వీకెండ్ నాకు ఒక అర్జెంట్ పర్సనల్ వర్క్ ఉండడం వల్ల నేను రాలేకపోతున్నాను. నెక్స్ట్ టైం మనం ఖచ్చితంగా కూర్చుందాం. ఇలా చెప్పడం వల్ల అవతలి వాళ్లకు మీరు రిజెక్ట్ చేసినట్టు అనిపించదు, మీ పరిస్థితిని అర్థం చేసుకుంటారు. అతి మంచి వాళ్లకు ఉన్న అతిపెద్ద అలవాటు, ఎవరైనా ఏదైనా అడగగానే ఆలోచించకుండా వెంటనే సరే అనేస్తారు. ఆ తర్వాత తీరిగ్గా కూర్చొని బాధపడతారు. ఇకపై ఎవరైనా మిమ్మల్ని ఏదైనా హెల్ప్ అడిగితే క్షణాల్లో నిర్ణయం తీసుకోకండి. తర్వాత చూస్తాను, రేపు మార్నింగ్ కన్ఫర్మ్ చేస్తాను అని టైం తీసుకోండి. ఈ గ్యాప్లో ఆ పని మీరు చేయగలరా, లేదా చేస్తే మీ పనులు ఏమైనా పాడవుతాయా అని ఆలోచించడానికి మీ బ్రెయిన్కి టైం దొరుకుతుంది. ఆ తర్వాత ప్రశాంతంగా ఫోన్ చేసో మెసేజ్ చేసో కాదనవచ్చు. మనం నో చెప్పేటప్పుడు చేసే ఇంకో పెద్ద తప్పు లేనిపోని అబద్ధాలు, సాకులు వెతకడం. మా అమ్మమ్మకి బాగలేదు, బండి పంచర్ అయింది, ఇలాంటి సాకులు చెప్తే అవతలివాడు మిమ్మల్ని ఇంకా ఈజీగా లూప్లోకి లాగుతాడు. అమ్మమ్మకి బాగలేకపోతే హాస్పిటల్కి నేనే తీసుకెళ్తాను పదా అంటాడు. అప్పుడు మీరు బుక్ అయిపోతారు. అందుకే సాకులు చెప్పకండి. వాయిస్లో కాన్ఫిడెన్స్ ఉంచి, సారీ బ్రదర్, ప్రస్తుతానికి నా బడ్జెట్, నా టైం దీనికి పర్మిట్ చేయటం లేదు అని సింపుల్గా చెప్పేయండి. రీజన్ ఎంత తక్కువ చెప్తే మీ నిర్ణయం అంత స్ట్రాంగ్గా ఉంటుంది. మొదట్లో నో చెప్పినప్పుడు మీకు కొంచెం గిల్టీగా, ఇబ్బందిగా అనిపించవచ్చు. కానీ ప్రాక్టీస్ చేయగా అది మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. మిమ్మల్ని నిజంగా ప్రేమించేవాడు మీ నో వెనక ఉన్న పరిస్థితిని అర్థం చేసుకుంటాడు. మిమ్మల్ని వాడుకోవాలి అనుకునేవాడు మాత్రమే మీపై కోప్పడతాడు. కాబట్టి ఎవరు ఎలాంటి వాళ్ళో తేల్చుకోవడానికి కూడా ఈ నో అనేది ఒక లిట్మస్ టెస్ట్లా పనిచేస్తుంది. రామాయణంలో లక్ష్మణుడు గీసిన గీతను దాటి సీతమ్మ బయటకు రావడం వల్లే కదా
రావణాసురుడు ఎత్తికెళ్ళిపోయాడు. మన జీవితంలో కూడా అంతే. మనకంటూ కొన్ని బౌండరీస్ గీసుకోకపోతే ఎక్కడ పడితే అక్కడ సర్దుకుపోతుంటే లోకం మనల్ని మానసికంగా లూటి చేసేస్తుంది. మీ ఆత్మగౌరవాన్ని కాపాడుకుంటూ మీ జీవితానికి ఒక లక్ష్మణ రేఖను ఎలా గీసుకోవాలో నేర్చుకోండి. చాలామంది చేసే తప్పేంటంటే బౌండరీస్ను మనసులోనే అనుకుంటారు, కానీ ఎదుటి వాళ్లకు చెప్పరు. అవతలి వాడు గీత దాటినప్పుడు లోపల కుళ్ళిపోతుంటారు. అలా కాదు, మీ పరిమితులను అవతలి వాళ్లకు ముందే చాలా ప్రశాంతంగా చెప్పేయండి. జనాలకు ఎప్పుడు పడితే అప్పుడు, ఎలా పడితే అలా అందుబాటులో ఉండడం ఆపేయండి. ఎవరైనా మెసేజ్ చెయ్యగానే సెకండ్లలో రిప్లై ఇవ్వడం, ఫోన్ చెయ్యగానే అర్ధరాత్రి అయినా సరే గంటలు గంటలు మాట్లాడడం చేస్తే మీ సమయానికి వాల్యూ ఉండదు. మీకు ఖాళీ ఉన్నప్పుడు మాత్రమే రెస్పాండ్ అవ్వండి. మీకంటూ ఒక బిజీ లైఫ్ ఉందనే విషయాన్ని మీ ప్రవర్తన ద్వారా అవతలి వాళ్లకు తెలియజేయండి. గుర్రం ఎప్పుడూ నిలబడే ఉంటుంది, అందుకే దానిపై అందరూ ఎక్కుతారు. పులి ఎప్పుడూ అందుబాటులో ఉండదు, అందుకే దాన్ని చూస్తే అందరికీ రెస్పెక్ట్. మీరు గుర్రంలా ఉంటారా లేదా పులిలా ఉంటారా అనేది మీరే డిసైడ్ చేసుకోండి. ఎవరైనా ఒక వ్యక్తి మీ బౌండరీస్ను పదే పదే బ్రేక్ చేస్తున్నాడు, మీ మంచితనాన్ని చులకనగా చూస్తున్నాడు అంటే వాళ్లకు మీ జీవితంలో ఉండే అర్హత లేదు. అది ప్రేమ కావచ్చు, స్నేహం కావచ్చు, బంధుత్వం కావచ్చు. మీ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టి కాపాడుకోవాల్సిన బంధం ఏదైనా సరే అది మీకు భవిష్యత్తులో నరకాన్ని చూపిస్తుంది. అలాంటి వాళ్లను కట్ చేయడం లేదా కనీసం దూరం పెట్టడం చాలా అవసరం. మీ బౌండరీస్ను మీరు గౌరవించినప్పుడే ఈ సమాజం కూడా మిమ్మల్ని గౌరవిస్తుంది. లక్ష్మణ రేఖ దాటని మనిషిని ఎవరూ ఏమీ చెయ్యలేరు. ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్నవన్నీ విన్నాక మీలో చాలా మందికి ఒక డౌట్ రావచ్చు. అయితే రేపటి నుండి నేను అందరితో కఠినంగా ఉండాలా? ఎవరికీ హెల్ప్ చేయకూడదా? నాలో ఉన్న మంచితనాన్ని పూర్తిగా చంపేసుకోవాలా అని. ఖచ్చితంగా కాదు. మంచితనం అనేది ఈ సృష్టిలో అత్యంత అందమైన గుణం. సమాజానికి మంచి వాళ్ళు చాలా అవసరం. కానీ ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది మన మంచితనాన్ని కాదు, ఆ మంచితనాన్ని ప్రదర్శించే విధానాన్ని. దాన్నే నేను లౌక్యంతో కూడిన మంచితనం అంటాను. అంటే అమాయకంగా అందరికీ లొంగిపోవడం కాదు, వివేకంతో ఎక్కడ ఎలా ఉండాలో తెలిసి బ్రతకడం. ఈ ప్రాక్టికల్ లైఫ్లో మీరు గెలవడానికి 3 అద్భుతమైన సూత్రాలు చెప్తాను. వీటిని మీ గుండెల్లో రాసి పెట్టుకోండి. మీరు ఫ్లైట్లో ప్రయాణించేటప్పుడు ఒక అనౌన్స్మెంట్ వినే ఉంటారు. ఆపద సమయంలో విమానంలో ఆక్సిజన్ మాస్కులు కిందకు పడతాయి. అలాంటప్పుడు ముందు మీ మాస్క్ మీరు ధరించండి, ఆ తర్వాతే పక్క వాళ్లకు సహాయం చేయండి అని. జీవితంలో కూడా ఇదే సూత్రం వర్తిస్తుంది. మీరు ఆర్థికంగా, మానసికంగా స్థిరంగా లేనప్పుడు పక్కవాడిని రక్షించాలనుకోవడం మూర్ఖత్వం. ముందు మీ కెరీర్ను బిల్డ్ చేసుకోండి, మీ బ్యాంక్ బ్యాలెన్స్ను పెంచుకోండి, మీరు ఒక స్థాయికి ఎదగండి. మీరు బలంగా ఉంటేనే 10 మందికి సహాయం చేయగలరు. మీ ఇల్లు కాలిపోతుంటే పక్కవాడి ఇల్లు ఆర్పడానికి వెళ్తే చివరికి ఇద్దరూ రోడ్డున పడతారు. మీ మంచితనం, మీ సమయం, మీ డబ్బు ఇవన్నీ చాలా విలువైనవి. వాటిని అందరిపై పారేయకండి. ఎవరైనా సహాయం అడిగినప్పుడు ఒక్క క్షణం ఆలోచించండి. ఈ వ్యక్తి నిజంగానే కష్టాల్లో ఉన్నాడా లేక నన్ను వాడుకోవడానికి వచ్చాడా అని. నిజంగా కష్టాల్లో ఉన్న వాళ్లకు సహాయం చెయ్యండి, తప్పులేదు. కానీ మిమ్మల్ని కేవలం ఒక ఆప్షన్లా చూసే స్వార్థపరులకు మాత్రం ఒక్క రూపాయి కానీ, ఒక్క సెకను సమయం కానీ ఇవ్వకండి. మీ జాలిని కూడా సంపాదించుకునే అర్హత అవతలి వాడికి ఉండాలి. నేను చాలా మంచివాడిని, నన్ను అందరూ మెచ్చుకోవాలి అనే ఈ మానసిక భారాన్ని తలకెత్తుకోవడం ఆపేయండి. లోకం దృష్టిలో మీరు చెడ్డవాడైనా పర్వాలేదు, కానీ మీ దృష్టిలో, మీ కుటుంబం దృష్టిలో మీరు ప్రశాంతంగా, విజయవంతంగా ఉన్నారా లేదా అనేది మాత్రమే ముఖ్యం. అందరి సర్టిఫికెట్లు మనకు అవసరం లేదు. కొన్ని బంధాలు విడిపోయినా, కొందరు మనల్ని స్వార్థపరుడు అని నిందించినా సరే, మన ఆత్మగౌరవాన్ని కాపాడుకుంటూ ముందుకు సాగడమే నిజమైన లౌక్యం. చివరిగా ఒక మాట, బలహీనమైన మంచితనం ఎప్పుడూ ఓటమి పాలవుతూనే ఉంటుంది, కానీ ధైర్యంతో, విచక్షణతో కూడిన మంచితనమే ఎప్పుడూ గెలుస్తుంది. రేపటి నుండి ఎవరైనా మీ మంచితనాన్ని వాడుకోవాలని చూస్తే సింహంలా నిలబడి మీ పరిమితులను గుర్తు చేస్తూ గంభీరంగా నో చెప్పండి. మీ జీవితానికి మీరే రాజు, మీ సమయానికి మీరే యజమాని. నా వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.